పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒక బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ ను కలవరపరుస్తున్నారు. ఎంపీ శశి థరూర్ నరేంద్ర మోడీ సర్కార్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండేసరికి కాంగ్రెస్ లో ప్రకంపనలు రేగుతున్నాయి. తమ పార్టీ ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు విస్తుపోతున్నారు. ఇటీవల పనామాలో పర్యటించిన శశి థరూర్ 4 దశాబ్దాలుగా ఉగ్రదాడులతో భారత్ సతమతమైందన్నారు. అయితే గత కొన్నేళ్లలో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. 2016లో యూరిలో ఉగ్రదాడి తర్వాత మొదటిసారి భారత్ ఎల్ఓసీని దాటిందని, అంతకు ముందెన్నడూ ఇలా జరగలేదన్నారు. 2019లో జరిగిన పుల్వామా దాడి తర్వాత ఇంటర్నేషనల్ బోర్డర్ను కూడా క్రాస్ చేసినట్టు చెప్పారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. శశి థరూర్ బీజేపీకి సూపర్ స్పోక్స్ పర్సన్ గా మారారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో 6 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసినా ఏనాడు ప్రజల్లో ప్రచారం చేసుకోలేదని కాంగ్రెస్ చెబుతుంది. కాంగ్రెస్ కుటుంబంలో శశి థరూర్ ఓ సభ్యుడని, పాకిస్తాన్పై తొలిసారి సర్జికల్ స్ట్రైక్స్ 2016లో జరిగాయని పొరపాటున చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శశి థరూర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా. గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ శశి థరూర్ రాసిన పుస్తకంలోని ఒక పేరాను షేర్ చేశారు. 2016లో జరిగిన మెరుపు దాడులను రాజకీయ లబ్ధి కోసం మోడీ వినియోగించుకున్నారు. మయన్మార్లో తిరుగుబాటుదారులను ఎదుర్కోవడంలో భాగంగా జరిగిన సైనిక దాడిని కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారని ఆనాడు శశి థరూర్ విమర్శించడాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చారు. అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇలాంటి పనిని ఎన్నడూ చేయలేదని అప్పట్లో శశి థరూర్ ప్రస్తావించిన అంశాలను పోస్టులో హైలైట్ చేశారు పవన్ ఖేడా. 2018లో శశి థరూర్ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలతో ఏకీభవిస్తున్నారంటూ కామెంట్ చేశారు.